బైబిల్ చక్కగా అందరూ కూడా కలిగి ఉండాలి. ఎంత క్రయమైనా చెల్లించి దేవుని వాక్యం కొనం, అది మంచిది. దాని కొరకు ఎంతైనా చెల్లించు. మిగిలిన వాటన్నిటికీ ఇది మంచిది లేకపోతే ఇబ్బంది లేదు, కానీ దేవుని వాక్యం మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. అది కూడా మంచి బైబిల్ మనం కలిగి ఉండాలి. అదే మన ఆస్తి, స్వాస్థ్యం. బంగారము కంటే విలువైంది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా దైవ గ్రంథం చదవబట్టుకొని సాక్షులంగా వస్తూ ఉండాలి. చూసేవారు వాళ్ళు ప్రభు బిడ్డలు, వారి చేతిలో దేవుని గ్రంథం ఉంది. మనం ఎక్కడికి వస్తామో తెలియదు. దేవుని వాక్యం లేకపోతే ఎక్కడికి వస్తాము? ఇద్దరు వెళ్ళేవాళ్ళు లేకుండానే పోతారు. దేవునికి ఇంటికి వస్తా కూడా బైబిల్ లేకుండా వస్తే మంచిది కాదు కదా. అది ఎప్పుడైతే వాక్యానికి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇస్తామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో కూడా ఆయన చూస్తాడు. దేవుని వాక్యానిక, గ్రంథానిక సన్మానిస్తున్నామా, ప్రేమిస్తున్నామా, లేక ఇద్దరిద్దరువా? కాబట్టి దైవ గ్రంథం ప్రతి వారి చేతిలో మంచి బైబిల్ ఉండాలి. ఖచ్చితంగా బైబిల్ తీసుకొని దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి బైబిల్ అయితే రాకూడదు అనేది కాదు, కానీ దేవుని వాక్యం కలిగి రావటం అనేది, చేతిలో దేవుని వాక్యం చదవబెట్టుకోవటం అనేది మనకెంతో ఆశీర్వాదం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు బల్లలో మనం ప్రవేశించే ముందు మనం ఒక భాగాన్ని చదువుకుంటాం. ఆదికాండం తీసుకుందామండి. మొదటి అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం. దయచేసి 6 నుండి 8 అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఇక అందరం కలిసి చదువుకుందాం. మరియు దేవుడు జలముల మధ్యన విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగా కాని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములు, విశాల మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయం ఉదయమును కలుగా 2వ దినం ఆయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములు స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధికి స్తోత్రాలు. మీ సన్నిధిలో ప్రవేశించిన పరిశుద్ధులందరికీ వందనాలు. మీరు ఆరాధించడానికి అనేక విషయాలు మా ముందు తెచ్చి ఆరాధించడానికి సహాయపడి ఆరాధన ఆగ్రహించినందుకు వందనాలు. ప్రభువులకి మీ స్తోత్రాలు. ప్రవేశించే ముందు దివ్యమైన వాక్యంగా వందనాలు. ప్రభు ఆదికాండం 1వ అధ్యాయం 6 నుండి 8 చదువుకున్నాం. నిష్ప్రయోజకులం, విద్య లేని పామరులం, చేతగాని వారం, ఏ మంచితనం, ఏ జ్ఞానము లేని దయగల తండ్రి, ఎంతో దీనస్థితిలో ఉన్నవారు మీ దాసుని కటాక్షించు. మీ ప్రజలు కూడా ఎంతో ఆశ కలిగి ప్రార్థించి వచ్చారు. వారి ఆకలి తీర్చమని వేడుకుంటున్నాను, వారిని దర్శించమని వేడుకుంటున్నాను. వారిని ఆదరిస్తూ రమ్మని మీ వాక్యం ద్వారా బలపరుస్తూ రమ్మని ఉజ్జీంపచేస్తూ వారి ప్రశ్నకి జవాబులు ఇస్తూ
ఓ ప్రభు, అన్ని విధాల ప్రభు మల్ల కొరకే సిద్ధపరచమని బోధిస్తున్న నేను కూడా భ్రష్టుని కాకుండానట్లు నాకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయము. ప్రియులరా, సృష్టిని చూస్తూ ఉన్నాం. మనము 6 నుండి 8 వరకు చదువుకున్నాం. 6వ వచనం అండి, చదవండి. మరి దేవుడు అనగా సృష్టికర్త అయిన ఆయన ఆ దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి చదవ ఆ జలమును ఈ జలమును వేరుపరచుగా కానీ పలికెను. కాబట్టి ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా దేవుడు, ఆయన సమస్తం సృష్టించిన వాడు. అయితే ఆయన సృష్టిలో ఒక భాగాన్ని మనం చూస్తే 2వ దినంలో అంతా కూడా జలమయమై ఉన్నట్లు ఈ భూమి అంతా కూడా చూస్తున్నాం మనం. కాబట్టి ఈ జలములన్నిటినీ ఆయన ఒక మాట పలికాడు, ఈ జలముల మధ్య ఒక విశాలముగా అన్నాడు. అంటే జలముల మధ్య అప్పుడే కొన్ని పైకి వెళ్ళినాయి, కొన్ని క్రింద ఉన్నాయని అర్థమవుతుంది. విశాలం అంటే 6 నెల. కాబట్టి జలాలు 2 భాగాలు చేసినట్లు చూస్తాం. అదే సమయంలో ఆయన వాటిని గమనించండి, వేరుపరిచాడు, వేరుపరచబడుగా కానీ పలికెను. దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము క్రింది జలములను విశాలము పైన జలములను వేరుపరచగా ఆ ప్రకారము 2 భాగాలుగా ఈ నీళ్లను విభాగం చేశాడు. భూమి మీద ఉన్న నీళ్లను కొన్ని పైన ఉన్నాయి, కొన్ని క్రింద ఉన్నాయి. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని ఆ పైన నీళ్ళకే దేవుడు ఒక పేరు పెట్టాడు, దానికి ఆకాశము అన్నాడు. క్రిందన్నది భూమే కదా. ఈ విధంగా సృష్టిలో ఈ జలములను 2 భాగములు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి అసాధ్యమైంది లేదు, సమస్తము సాధ్యమే. రండి, యోబు గ్రంథం 26:7, 26వ అధ్యాయం. యోబు గ్రంథం ప్రభు బిడ్డలారా 26వ అధ్యాయం 7వ వచనం అండి. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆకాశ విశాలమును ఏం చేశాడంట? పరిచాడు. ఆకాశాన్ని పరిచినట్లు దేవుడు మనం చూస్తున్నాం. శూన్యములో నుండి ఆకాశమును ఆ జలములు వేరు చేశాడు. పైన జలములకు ఆకాశమని, కిందున్న జలములకు భూమి అని ప్రభు పేరు పెట్టాడు. ఈ రెండింటిని వేరుపరిచాడు. విశాలం వచ్చింది. కింద జలములకు పై జలములకు చాలా విశాలమైపోయింది దూరం. అదే సమయంలో శూన్యములో నుండే ప్రభు గొప్ప కార్యం చేసినట్టు యోబు గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. శూన్యములో నుండి దావీదు కీర్తన 104, కీర్తన 104:2 తీసువారు చదవండి. దావీదు కీర్తన. చదవమా. వస్త్రము వలె అయ్యా వెలుగును నువ్వు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలము నువ్వు పరిచి ఉన్నావు. కాబట్టి ఆకాశాన్ని ఆయన పరిచినట్లు చూస్తున్నాం. ఆ ఆకాశం అయితే పౌలు ఇంకొక ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీ 12:2 కృత నిబంధనలో పత్రికల్లో అపోస్తలుడైన పౌలు ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. దయచేసి రండి, 2వ కొరింథీ 12:2. క్రీస్తునందు ఒక మనుషుడు నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమును కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరం లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే. పౌలు అంటున్నాడు, ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనుషుని గురించి అంటున్నాడు. ఏమంటున్నాడండి? క్రీస్తునందు ఒక మనుషుడు నేను ఎరుగుదును. చక్కగా ఎరిగిన వాడే పౌలు. 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమును కొనిపోబడెను. 3వ ఆకాశం. కాబట్టి ప్రభు తెరచినటువంటి పరిచినటువంటి ఆకాశం మొదటి ఆకాశం ఇది. మన చుట్టూ ఆవరించి ఉన్న ఆకాశం ఇది. యేసు ప్రభువు రాబోతున్నాడు మధ్యాకాశంలోనికి. మరి ఒక ఆకాశం ఉంది మధ్యలో.
అక్కడే మనం ప్రభుని కలుసుకోబోతున్నాం. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఆ మనుషుడు ఎవరో కాదు, పౌలే. తన గురించి తానే అంటున్నాడు, నేను మూడో ఆకాశానికి వెళ్ళిపోయాను, పరదేశకి వెళ్ళిపోయాను, ప్రభుండే స్థలానికి వెళ్ళాను. మొదటి ఆకాశం విశాలపరిచినటువంటి ఇవి ఆకాశం కనబడేది. రెండవది ప్రభువు దిగవచ్చేటువంటి క్రీస్తు ధవళ సింహాసనమును స్థాపించబడే ఆ గొర్రెపిల్ల వివాహము జరిగినటువంటి కలుసుకున్నటువంటి అది మధ్యాకాశము. పౌలున్నట్లు తాను ఇప్పుడు మూడో ఆకాశం ఒక ప్రభుండే స్థలానికి వెళ్ళినట్లు పౌలు తన దర్శనంలో మనకు సాక్ష్యం ఇస్తున్నాడంటే మూడు ఆకాశములు ఉన్నవి. మూడో ఆకాశం అంటే అదే ప్రభు ఉండేటువంటి పరదైసు పరలోకం, ప్రభు ఉండేది మూడవ ఆకాశంగా మనం చూస్తున్నాం. పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అదే మూడవ ఆకాశం అని. ఇప్పుడు భూమికిని లేక ప్రభు ఉండే ఆ మూడవ ఆకాశానికి ఎంత దూరమో కీర్తనగడు దావీదు అంటాడు అన్నమాట కీర్తనల్లో. దయచేసి చూడండి, చక్కగా అన్నాడు అన్నమాట. 103వ కీర్తన 11వ వచనం. 103వ కీర్తన దయచేసి చదవండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. చాలండి, భూమి కంటే ఆకాశము చెప్పండి ఎంత ఉన్నతం, ఎంత ఎత్తో, ఎంత ఎత్తో. ప్రియులారా, అదే మూడో ఆకాశం దేవుడుండే స్థలం. బేషబ అరణ్యం నుండి హారాను వైపు వెళ్ళుచున్న యాకోబు తన దర్శనంలో మనం చూస్తామండి. తండ్రిని కానీ అన్నని కానీ మోసం చేసి కుయుక్తితో ప్రాణభయము చేత తన మామ ఇంటికి పారిపోతున్న సందర్భంలో యాకోబు ప్రియులార అరణ్యంలో రాత్రి వేళ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రిబ్కా అంది, నాయన ఒక్క దినములో ఒక గడియలో ఇద్దరు కుమారులు నీ పోగొట్టుకోలేను, వాడు వస్తాడు ఇప్పుడు అరణ్యంలో పెద్దవాడు, నువ్వేమో మోసం చేశావు, నా ప్లాన్ ప్రకారమే నువ్వు మీ నాయన మోసం చేశావు, వేషం వేసుకొని స్వరం మార్చి దీవెనలన్నీ కొట్టేశావు, వాడు ఇప్పుడు ఆగ్రహం వస్తాడు వేటకు వెళ్ళి, వచ్చాడంటే మీ ఇద్దరు చంపుకుంటారు ఒకరిని ఒకరు, నాకు కవలలుగా ఇచ్చాడు దేవుడు, మీ ఇద్దరు నేను ఒక్క దినమే కన్నాను, ఒక గడియలో ఒక దినాన్ని పోగొట్టుకోలేను, నువ్వు పెద్దవాడు వచ్చేటప్పటికి నా తండ్రింటికి పారిపో లాభానిటి కానీ రిబ్కా పంపించింది యాకోబుని. ఇప్పుడు యాకోబు ప్రాణభయముతో తండ్రి వలన అన్న వలన కలిగేటువంటి తన మోసము, కపటోపాయము, వేషధారణ జీవితం తనకి ఇప్పుడు ప్రాణభయం పట్టుకుంది. ఇక్కడ కూర్చొని మనం ఎవరైనా ఇంకా మోసము, పాపము, వేషము ఆ జీవితాల్లోనే ఉంటే పాపమునకు వచ్చే జీవితం అదే ఏంటి చెప్పండి? ఆ మరణ భయం, భీతి, నెమ్మదండదు. ఉన్నావా నువ్వెవరైనా ఇంకా పాపాలు ఒప్పుకొని క్షమించబడకుండా ఉన్నావా? యాకోబు జీవితమేనా? మోసమేనా? పాపమేనా? నెమ్మది లేని జీవితమా? రహస్య జీవితంలో తప్పిపోతున్నావా? అంతరంగంలో అపవిత్రత కలిగి ఉన్నావా? ఈ స్థలంలో చేరిన నువ్వెవరైనా వనస్తులారా, ఎవరు సోదరి సోదరులారా, వారనే కాదు మళ్ళీ ఇంకెవరైనా నిజమైన రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, విమోచన లేకపోతే నెమ్మది ఉండదు. ఇప్పుడు యాకోబు పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉంటే అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి ఇప్పుడు దేవుడు యాకోబును దర్శిస్తూ ఉన్నాడు. యాకోబు బేషు అరణ్యంలో ఒక రాయి తీసుకొని రాత్రిపూట తలగడగా పెట్టుకొని నిద్రపోతూ ఉంటే ఆయనకి ఇప్పుడు ఒక కళ వచ్చింది. రండి, ఆదికాండం 28వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ సందర్భాన్ని. ఆదికాండం దయచేసి 28వ అధ్యాయం. ఇక్కడ యాకోబు రాతిని తలగడగా చేసుకొని ఒక రాయిగా తను నిద్రపోతున్నప్పుడు దయచేసి 12వ వచనం అండి. అప్పుడు అతడు కలగా నేను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెనా, దాని కొన ఆకాశము కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు. ఏంటి దర్శనం యాకోబుకి వచ్చింది? ఒక నిచ్చెన ఉందట. నిచ్చెన అంటే అందరికీ తెలుసు, మళ్ళీ నిచ్చెన తెలిసిన ఎవరు లేరు. ఎక్కుతున్నాం కదా బిద్దెల మీదకి, దాని మీద ఏదో మోస్తుంటాం, అలాంటి నిచ్చెన ఒకటి ఉంది. యాకోబు దర్శనంలో చూశాడు. ఇది చక్కగా భూమి మీద ఒక కొను ఉంది, రెండవ కొన ఆకాశములు ఉంది. ఆయనకి పైన ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. అదే మూడవ ఆకాశం, అది దేవుని నివాస స్థలం. యాకోబు ఈ దర్శనంలో చక్కగా ఈ ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాడు. దేవుని దూతలు అంటే దేవుని ప్రజలు ఈ భూమి మీద నుండి సృష్టించి రక్షించబడిన వారు ఎక్కుచూ దిగుచూ పరలోకానికి, భూమికి, ఇవన్నీ యాకోబు చూస్తూ ఉన్నాడు.
ఇవన్నీ యాకోబు చూస్తూ ఉన్నాడు. తను నిద్ర తెలిసింది. ఇప్పుడు 16 వచనమండి. యాకోబు నిద్ర తెలిసి నిత్యము యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయినని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకర, ఇది దేవుని మందిరమే కానీ అంటే దేవుని నివాసం, ఇది దేవుడిని దర్శించాడు. ఆ నిత్యం ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనే మార్గమును, చెప్పండి, సత్యమును, జీవమును. ఒకవేళ ఈ మార్గంలో గుండా కాక వేగులొక మార్గాలను దేవుడు ఉండే స్థలానికి వెళ్ళలేవు. ఈ నిత్యనే, ఈ మార్గమే యేసు ప్రభువులో నుండే ఆ పరలోకానికి మనం వెళ్ళాలి. యేసు ప్రభువు లేకుండా పరలోకమే లేదు. డైరెక్ట్గా ఏమాత్రం వెళ్ళలేము. అందుకే ఆయన మనుషుడికి వచ్చాడు, మన కొరకు క్రయం చెల్లించాడు, రక్తం చిందించాడు, శిలువలో ధారపోసాడు ప్రాణాన్ని. మన కొరకు ఆయన చనిపోయి సమాజంలో తిరిగి లేచాడు. యేసు ప్రభు నందే ఆ నిత్యరాజ్యం మనకుంది. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడాలి. యేసు ప్రభు నందు విశ్వాసం రక్షించబడాలి. యేసు ప్రభు నందు నీ పాపాలు క్షమించబడాలి. యేసు క్రీస్తు నందు నీ శిక్ష కొట్టివేయబడాలి. అప్పుడే దేవుని చెంతకు మనం చేరతాం, దేవుడుండే నివాస స్థలానికి వెళతాం. ఆ నిత్యం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. సిద్ధపడుతున్నామా? ఎక్కుచూ దిగేవారిగా ప్రభు దగ్గర, ప్రభు సహవాసం వారికి ఉన్నామా? ఈ మార్గాన్ని మనం వెళుచున్న వారికి కూడా రక్షించబడిన మన జీవితాల్లో ఆయన మార్గంలో, ఆయన యందు, ఆయన అడుగు జాడలు, ఆయన మాదిరిలో మనం నడవాలి. కానీ లేకుంటే వేరొక మార్గాన్ని మన ఇష్టానుసారంగా మనం ఏదైనా త్రోవ తప్పితే ఎంత నష్టం వస్తుందో. ఆ త్రోవ లేదు నడిచే వారందరూ, చెప్పండి, ధన్యులు. కాబట్టి ఇవి కూడా గుర్తించి ప్రభు బిడ్డలుగా మనం ఈ ప్రభు ఉండే స్థలానికి, మార్గానికి యాత్రికులుగా మనం చక్కగా సిద్ధపడాలని ప్రభు మన జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆకాశానికి భూమికి ఎంత దూరమో, భూమి మీద ఉన్న మానవుడు, పాపిపోయిన మానవునికి ఆకాశంలో ఉన్న దేవునికి ఎంతో దూరం. ఆదామును బట్టి మనం చూస్తే 2వ సమయాలు 14వ అధ్యాయం 14వ వచనం. దయచేసి మొదటి మనుషుడు ఆదామును గురించి చూస్తాం. రండి దయచేసి 2వ సమయాలు గ్రంథం 14 తీసుకురా చదవండి. 2వ సమయాలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం అండి. చదవమ్మా, గట్టి చదవమ్మా. మన అందరమును చనిపోదాం కదా, చదవమ్మా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తబడలేని నీటి వలె ఉన్నామా? ప్రాణము ఇక త్రోలివేయబడిన ఆ మనుషునికి వరకు తనేమో శాశ్వతంగా దూరస్తుడు కాకుండానట్లు సాధనములు కల్పించాడు. ఏంటి ఆ సాధనం అంటే? దేవుని కుమారుడు, దైవ కుమారుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు సాధనం. ఆయన శిలువలో గార్చిన రక్తమే సాధనం. కాబట్టి దూరస్తుడే మానవుడు. అసలు ఆకాశం ఎక్కడ? 3వ ఆకాశం, ప్రభు నివాస స్థలం ఎక్కడ? భూమి మీద ఉన్న పాపిపోయిన మానవుడు ఎక్కడ? దూరం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో పాపను బట్టి, శాపము బట్టి పరిశుద్ధులారా మనం దూరస్తులమై ఉండగా శాశ్వతంగా దూరస్తులం కాకుండానట్లు ఆయన మన ఒక సాధనములు కల్పించాడు. సాధనం ప్రభువైన క్రీస్తు, సాధనములు ఆయన శిలువ రక్తమే. దాని ద్వారానే ఎఫెసీ 2:13 చదవండి. ఇప్పుడు ఏం చేశాడు ఇప్పుడు మనల్ని? చదవండి దయచేసి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అండి. త్వరగా బైబిల్ చదవటం నేర్చుకోవాలి యవనస్తులు చక్కగా. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తం వల్ల సమీపస్థులం. ఇప్పుడు మనం ఎవరమో కాదు, యేసుక్రీస్తు నందు సమీపస్థులమే కాదు. ఎఫెసీ 2:1 జ్ఞాపం చేసుకుందాం. మన బ్రతికించాడు యేసుక్రీస్తు వారు. సమీపస్థులం, బ్రతికిన వారం, కూర్చుండబెట్టబడిన వారం పరమందు. ప్రియులారా, ఎంత అద్భుతమైన అనుభవము! క్రింది జలములు, మీది జలములు. ప్రియులారా, ఎంత ఐక్యపరుస్తున్నాడో దేవుడు. జలములు 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 అంటే నీళ్ళే కదా అనుకుంటాం మనం. జలములు ఏం చూపిస్తున్నాయి? జనములను, ప్రజలను చూపిస్తున్నాయి. ప్రకటన గ్రంథం ఈ జలములు అనేది ప్రియులారా మనందరినీ చూపిస్తుంది. ప్రకటన 17:15. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం దయచేసి 15వ వచనం ఏం చూపిస్తుంది? ఈ జలములు చదవండి. మరి ఆ దూత నాతో ఇలాగ సెలవిచ్చాను, ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూసిన జలములు ప్రజలను, సమూహములను, జనములను, ఆయా భాషల మాట్లాడు వారిని చూయించును. కాబట్టి
ఇప్పుడు క్రిందున్న మనం, పైనున్నటువంటి జలములు అంటే ప్రభు యొద్దున్న ప్రజలు, ఇంకా భూమి సజీవులుగా ఉన్న మనం. ఈ జలములు ఆ జలములు ఎవరో కాదు, జనములు, ఆయన జనం సమీపస్తులు బ్రతికి పరలోకలు కూర్చుంటూ పెట్టినటువంటి ఆ గొప్ప సమూహం మనమే. ఎంత గొప్ప ధన్యులమో. ప్రభు మనల్ని పరలోకంలో కూర్చుంటూ పెట్టాడు. ఈ భూమి మీద ఉన్న పాప శాపంలో మనల్ని రక్షించి ప్రియులారా ప్రభుతో కూడా మనం కూర్చుండి పెట్టబడిన వారం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ఎంత దూరస్థులమైన ప్రభు ఏమో మన క్రింద వారం, ఆయన పైన వాడు. అయితే కృప చేసి రక్షించి అక్కడ మనల్ని చేర్చాడు. అయినా కూడా ప్రభు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఆ యూదులతో అంటున్నాడు, యోహాను సువార్త 8:23. అప్పుడు ఆయన, మీరేమో క్రింది వారు. చాలండి. ఈ మొదటి తలంపులు ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. ప్రస్తుతానికి మీరేమో క్రిందున్న వారు, నేనేమో చెప్పండి పైన వాడను. కాబట్టి ప్రభు అయిన దేవుడు పైన ఉన్నాడు, ఆకాశం ఆయన సింహాసనం. నేడు మనం భూమి మీదనే ఉన్నాం. భూమి మీద శరీరంలో భూమి మీదనే ఇంకా జీవిస్తున్నాం. యేసయ్య అన్నాడు అన్నమాట, నేనేమో పైన ఉన్నవాడను, భయంలో. ప్రస్తుతానికి మీరు ఇంకా క్రిందన్నవారు. తర్వాత రెండవదిగా చూస్తున్నామండి, యోహాను సువార్త 17:16. రెండవ భాగంగా చూస్తున్నాం యోహాను సువార్త. ప్రభు ప్రార్థనలో ఈ మాట చూస్తున్నామండి. యోహాను సువార్త 17:16 వచనం. చదవమ్మా, దయచేసి గమనించండి. రెండవదిగా ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు. ఎంత విశ్వాసమో. లోకంలోనున్నాం, భూమి మీద ఉన్నాం. యేసు ప్రభువు మనల్ని గురించి శ్వాసం ఉంచాడు. ఏంటి ఆ శ్వాస? రెండవది, నేను లోక సంబంధిని కాను గనక నాకు అనుగ్రహించబడిన నా ప్రజలు కూడా లోక సంబంధులు. చెప్పండి అన్నమాట. ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే అలాగే ఉన్నాం ఆ లోకంలో. లోకానికి వేరై దాని సాంప్రదాయములకు, పద్ధతులకు, ఆచారములకు వేరై లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబమును సిలువ వేయబడి లోక సంబంధులు కారని మన ప్రభు సాక్ష్యమిస్తుంటే అన్నాడు కదా మొదటి తలంపులో, నేను పైనున్నవాడును, మీరు క్రిందున్నవారు. రెండవ భాగంలో ఏమంటున్నాడు? వారు క్రిందున్నప్పటికీ నా బిడ్డలు. దేవా తండ్రి, నువ్వు నాకు అనుగ్రహించిన వారు నా వారు. అయితే వారు లోకంలో ఉన్నారు. రెండవదిగా, అయితే వారు లోక సంబంధులు మాత్రమో. చెప్పండి. ఎంత సాక్ష్యం అండి, ఎంత సాక్ష్యం, ఎంత జాగ్రత్తగా మనం జీవించాలో. మన ప్రభు మన యందు ఎంత విశ్వాసం ఉంచాడో. లోక సంబంధులు కారు అంటే లోకములో ఉండే మనల్ని కొన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. దానికంటే కూడా ఇంకొక మాట చదువుకుందామండి. ప్రకటన 5:9 చదవండి, పర్వాలేదు. ముందు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఎందుకు మనం లోక సంబంధులు కాము అర్థమవటానికి. 5వ అధ్యాయం 9వ వచనమండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నువ్వు నింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవుని వారిని ఒక రాజ్యంగాని యాజకులుగా చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదులని క్రొత్త పాట. ఎందుకు లోక సంబంధంలో కామంటే మనల్ని ఏం చేశాడు ప్రభు? చెప్పండి. ఇప్పుడు ఆయన రక్తం ఇచ్చి ప్రతి జాతి, జనాంగం, భాష, స్త్రీ, పురుషులు అనే భేదము లేకుండా ఆ శిలువ రక్తం ద్వారా, ప్రభు రక్తం ద్వారా, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. రక్తంతో విమోచించాడు, రక్తంతో పవిత్రపరిచాడు, రక్తంతో కొన్నాడు గనక చెప్పగలిగాడు. యోహాను సువార్త 17:16లో వారు లోకములు ఉన్నప్పటికీ లోక సంబంధులు. ఏంటి ఆయన యొక్క విశ్వాసం అంటే, నేను లోకములోని నా బిడ్డలను నా రక్తం ఇచ్చి, నా ప్రాణం ఇచ్చి నేను కొనబెట్టి వారు నాకు ఒక రాజ్యం, యాజకులు. వారు నాతో కూడా భూలోకములు 1000 సంవత్సరాల పరిపాలన ఏడబోతున్నారు కనుక వారిలో లోకముండదు, లోక సంబంధులు కారని ఎంత గొప్ప సాక్ష్యమో, ఎంత గొప్ప విశ్వాసమో, ఎంత నమ్మకమో.
తేమావలే లోక స్నేహం కలిగి ఉంటే లోకంలో ఉన్నదానికి చోటిస్తే ఈ మధ్యాహ్నం నేను కానీ నీవు కానీ ప్రభు బలలో ప్రవేశించక ముందు ఈ విషయాలు మనం ఎంతో పరీక్షించుకోవాల్సిన వారు. ఇంకొక మాట కొరింథీయులకు రాసిన పౌలు 1 కొరింథీ 3వ అధ్యాయం 22వ వచనం 23 చదవండి. 1 కొరింథీ 3వ అధ్యాయం అండి, చాలా చక్కని మాట. 3వ అధ్యాయం 22, 23 చదవమ్మా. పౌలైను అపోలోయను కేఫాయను లోకమైను జీవమైను మరణమైను ప్రస్తుతమందున్నవైనను రాబోవునవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. కాబట్టి మనం పరసంబంధులమే. మనమేమో క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన క్రీస్తు సంబంధులం. అయితే ఈ క్రీస్తు ప్రభువారు ఎవరికి చెందినవాడు చెప్పండి? దేవునికి చెందినవాడు. మనం క్రీస్తు వారం, క్రీస్తు ఏమో చెప్పండి దేవుని వాడు. కాబట్టి మనం ఎవరం? దేవుని వారం. మనం ఎవరం? దేవునితో ఉండబోతున్నాం. మనం ఎవరం? పర సంబంధం. ఇంకా మనం ఎవరం? ఈ లోక సంబంధము కానే కాదు. అదే ఈ మధ్యాహ్నం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోకము, శరీరము, సాతాను సిలువేయబడాలి, వాటి నుండి మనం వేరుపరచబడాలని ప్రభు వల్లలో ప్రవేశించే ముందు ప్రభు మనకి ఇంకా చక్కగా యోహాను సువార్త 15:19 ఇప్పుడు చదవండి. యోహాను సువార్త. ఎందుకు లోక సంబంధులు కాదన్నాడు? మీరు లోక సంబంధులనే లోకం తన వారిని ఏం చేస్తుందండి? మిమ్మల్ని స్నేహించలేదు అంటే అయితే మీరు కారు ఏర్పరచుకున్నా. కాబట్టి భర్త భార్య లోకం, వాళ్ళ రక్షణ లేదు, లోకమే ఉంది. శరీరులు పాపశాపంలో ఉన్నారు, ద్వేషిస్తుంటారు, ఇబ్బంది చేస్తుంటారు, నిధులు మోపుతుంటారు. ఈ భార్య ఈ భర్తే, ఎందుకంటే వాళ్ళు లోక సంబంధులు. మనమేమో దేవుని సంబంధులం. రక్షణ లేని ఎవరైనా సరే లోక సంబంధులు. వారు ఎప్పుడు శోధిస్తూనే ఉంటారు, నెమ్మది లేకుండా చేస్తారు, నిందలు మోపుతూ ఉంటారు, అవమాన పాత్రలుగా చేస్తారు, శోధకులు ఉంటారు, నెమ్మది ఉంచరు. కలవరపడినక్కర్లా మనం. ఎందుకంటే మనం లోక సంబంధులం కాదు కనుక లోకములో ఉన్న వారు ఏ వ్యక్తి అయినా సరే, లోక సంబంధమైన అనుభవాలు కలిగిన ఏ వ్యక్తి అయినా సరే మనం ద్వేషిస్తారే తప్ప వారు మనల్ని ప్రేమించరు. మీరు లోక సంబంధులు కాదు. లోకంలో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా. లోకమేమో లోకస్తుల్ని స్నేహిస్తుంది, మీరు లోక సంబంధులు కారే. లోకంలో ఏర్పరచుకున్నా, రక్తం ఇచ్చి కొన్నా, నేను మిమ్మల్ని నా రాజ్యం కొరకు ఏర్పరచుకున్నా. లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకం మిమ్మల్ని ప్రేమించదు, శభాష్ అనదు, మెచ్చుకోదు, ఘనపరచదు. ఎప్పుడు శూలములాగా ఉంటారు. ఎప్పుడు మనకు శోధకులే లోకస్తులు ఎవరైనా. అయితే మనం ప్రభువును బట్టి ధైర్యం ఉండాలి. ప్రభు చెప్పాడు కదా, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా లోకాన్ని చెప్పండి జయించెదరు. నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడా లోక సంబంధులు కారు. కాబట్టి ఇన్ని విషయాలు ప్రభు మనకి చెప్తుంటే మనం ఎంత ధైర్యంగా ప్రత్యేకంగా జీవించాలో ప్రభు కొరకై. లోకము దాని విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 1 కొరింథీ 6:19-20 మనము విలువ పెట్టుకొనబడిన వారం మన దేహంతో దేవుని మహిమపరచాలి. మీరు పరిశుద్ధ ఆలయములో పరిశుద్ధ ఆలయమై ఉన్నారని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 6:19-20 వచ్చిన అయ్యో మీ దేహం, మీ శరీరం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. మీలో ఒక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఆయన పరిశుద్ధమైన ఆలయముగా ఉండాలి. మీ శరీరం అంతా కూడా ఆయన ఆలయంలో నివసించేవాడుగా, దేహంలో నివసించేవాడుగా, మీలో నివసించేవాడుగా, ఆయన నెమ్మది కలిగి కార్యములు చేసేవాడుగా, ఆత్మసారిగా నడిపించబడేవాడుగా ఆ పరిశుద్ధాత్ముడు మీలో నెమ్మదిగా ఉంటున్నట్టు చూసుకోండి. జాగ్రత్త. మీ దేహం మీ సొత్తని మాటల్లోనూ తలంపుల్లోనూ క్రియల్లోనూ అపవిత్రత కానివి తెచ్చుకుంటే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు, మిమ్మల్ని విడిచిపెడతాడు, మీరు అధోగతి అవుతారు. సంసోను ఎవరు? నాజూరు చేయబడిన వాడు. సంసోను ఎవరు? బహుబలము కలిగిన వాడు. సంసోను మీదకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఎంత బలశాలు సంసోను!
ఆఖరికి ఏమైపోయినాడంటే చరిత్రలో న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి సంస్థను ఆఖరు వేషలను చూసి స్త్రీలను చూసి వ్యామోహపడి శరీరానికి చోటించి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఎంత దిగజారిపోయినాడో యెహోవా ఆత్మ తన ఎడబాసనని తాను తెలియలేదు. చూశాడు, వేషను చూశాడు, వారి యొద్దకు వెళ్ళి దిగజారిపోయాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడు. పరిశుద్ధ ఆత్మదేవునికి ఆలయం ఉన్న తన దేహాన్ని తను పాడు చేసుకున్నాడు. నా ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేను కూడా వాడిని ఏం చేస్తాను, పాడు చేస్తాను. నా దేవుడు సంసోను పాడు చేశాడు. ఆఖరికి గుడ్డివాడయ్యాడు, తిరుగలు విసురువాడయ్యాడు, దాగోను దేవాలయంలో అపహాస్యమును గురయ్యాడు, స్తంభములకు రెక్కలు విరగదీసి కట్టబడ్డాడు. మా దేవత నిన్ను అప్పగించిందని ఆ అన్యులు ఫిలిస్తీన్లు రక్షణ లేని వారు అపహాసం చేస్తుంటే ఎంత ఆత్మ సంపూర్ణుడైనటువంటి సంస్థలు తల వంచుకొని ఎంత దిగజారిపోయినాడో, సిగ్గుపడ్డాడు. ఎంత అవమానం! పరిశుద్ధాత్ముడు తొలగిపోతే మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు శరీరానికి చోటించి దానికి సంబంధించిన విషయాలు, వ్యక్తులు, వ్యవహారాలు చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో లేడు. పరిశుద్ధాత్ముడే లేకపోతే మిగిలింది శరీరం. శరీరానుసారమైన మనసది మరణం. శరీరానుసారులు ధర్మశాస్త్రానికి లోబడరు, దేవుని సంతోషపెట్టరు, వారికి మిగిలింది మరణమే. మన జీవితాల్లో గలతీ 5:23-24 ప్రకారం క్రీస్తు సంబంధులు చెప్పండి, శరీరమును దాని దురాశలను ఏం చేయాలండి? సిలువ వేయబడాలి, సిలువ వేయబడాలి, చంపబడాలి. మనలో ప్రభు ఆత్మ, ప్రార్థన, పరిశుద్ధులు, సహవాసం, ప్రభు వల్ల ఆరాధన ఒక్క నిమిషమైన విడిచిపెట్టకూడదు. లేకుంటే బలహీనమై ప్రభు బిడ్డలారా ఆత్మీయంగా దిగజారిపోతాం. ప్రభు కనికరం వల్ల మనం ఉన్నాం. నేనేమై ఉన్నానో చెప్పండి, అది దేవుని కృప వల్ల అయి ఉన్నానని పౌలు అన్నాడు కదా. నా భక్తి నీ భక్తి వల్ల కాదు, కానీ ఆయన కృప ఒకటి ఉంది, ఉచితమైన కృప ఉంది. దయగలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కనికరం కలిగిన వాడు కనుక మనం నేడు సజీవులుగా ఉన్నాం. అంతేగాని మన భక్తి, మన విశ్వాసం కాదు. ఏది విర్రవీయకూడదు. నేను కానీ నీవు కానీ ఏది అసించకూడదు. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు చెప్పండి, చెప్తారా? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ పాటి వాడు నువ్వు, ఏ పాటి వాడు నేను, నా బోధలు. ఓ జాగ్రత్త. మన జీవితాలు ఈ మధ్యాహ్నం కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని అలాగే చేసి చెప్పండి, ఆ రొట్టెని తిని, ఆ పాత్రలనిది ఇవన్నీ లేకుండా తిట్టం త్రాగటానికి తొందరపడితే అది మనకి ఏమాత్రం కూడా మేలు కాదు. ఎక్కడ మనం ఈ లోక విషయాలు ఎలాగున్నాం, శరీర విషయాలు ఎలాగున్నాం, ఆత్మ నివాస విషయాల్లో మన దేహం ఎలా ఉంది, మనం ఎలాగున్నాం. గలతీయులకు రాస్తూ దయచేసి 6వ అధ్యాయం 14వ వచనం. పౌలు చూడండి ఎలాంటి తీర్మానం చేసుకుంటున్నాడో. అపొస్తలుడైన పౌలు గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప దేని యందు నశించుట నాకు దూరమవును గాక. చదవండి. దాని వల్ల నాకు లోకమునకు నేను ఏమయ్యామంట చెప్పండి, సిలువ వేయబడ్డాం. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు. ఈ మధ్యాహ్న కాలంలో సిలువే మనకు శరణం. లోకానికి నేను, నాకు లోకం. సిలువ వేయబడ్డాం, చంపబడ్డాం. నాకు లోకానికి సంబంధం లేదు, లోకానికి నాతో కూడా సంబంధం లేదు. ఎంత గొప్ప తీర్మానం అండి. అదే సమయంలో గలతీ 5:23-24, గలతీ 6:14 ఇలాంటి తీర్మానం మన జీవితాల్లో మనం కలిగిన వారమై పరిశుద్ధంగా, యోగ్యంగా ప్రభు బలలో మనం పాలు పంపులు పొందవలసిన వారం. మనం పరలోక సంబంధమైన వారమే కానీ భూ సంబంధమైన వారిమి కామే కాం. కొలసి 3:3 వచనాల్లో క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే చెప్పండి, పైనున్న వాటినే చెప్పండి వెతకండి. చదవండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు.
ఎవరున్నారండి పరలోకంలో? ప్రజెంట్ ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు మన కొరకు? యోహాను సువార్త 14వ అధ్యాయం 3 వచనాల ప్రకారం ఆయన మనకి చెప్పే వెళ్ళాడు, మీరు కలవరపడొద్దు, మీ హృదయాలు వెరవనీయొద్దు, మీరు కలవరపడొద్దు, నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు ఆ తండ్రి ఇంట్లో నివాసములు గలవు, అనేక నివాసములు గలవు, నేను మీకు ఇండ్లు సిద్ధపరిచి వచ్చి నేను మరలా మిమ్మల్ని తీసుకుని వెళతా, మీరు నాతో కూడా అక్కడ శాశ్వతంగా ఉంటారని ప్రభు పని కలిగి పరలోకంలో ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున సింహాసన ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు మానక మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. రాబోతున్నాడు యేసుప్రభు వారు. కాబట్టి ఎంత చక్కగా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు కొలొస్సీయుల సంఘానికి. మీరు కనుక క్రీస్తులో లేపబడితే ఎఫెసీ 1:2 అధ్యాయం 5 ప్రకారం బ్రతికి లేపబడితే, అదే సమయంలో మీరు క్రీస్తులో కూర్చుండబెట్టబడిన వారు పరలోక సంబంధులైతే మీరు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టబాకండి. అసలు నాకేం పట్టదని ఒక కొండకి మూర్ఖించి కూర్చుంటే కుదరదు. పెట్టబాకండి అంటే భూ సంబంధమైన వాటిని నశించి ఎక్కువగా ప్రేమించవద్దు అని. పరలోకంలోని తల ఎత్తి పైన వాటిని క్రీస్తు అక్కడ ఉన్నాడు, జీవం ఆయన దాచబడి ఉంది, ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. 4వ వచనం కొలొస్సీ 3:4 ప్రకారం కనుకనే మన ప్రియులారా, మన జీవం అక్కడ ఉంది, మన ప్రభు అక్కడ ఉన్నాడు, మన పౌరస్థితి ఎక్కడ ఉంది? ఫిలిప్పీయులకు రాస్తూ రండి దయచేసి పౌలు అంటున్నాడు, ఫిలిప్పీ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19 దయచేసి 20 వచనాలండి చదవండి. నాశనమే వారి అంతం, వారు గడిపేవారు దేవుడు. ఇది తగ్గాలండి అంటారు. నా ప్రాణం తీస్తున్నారు అడగబోయినా అంత బాగా ఇది తగ్గాలని ఇది అట్లా వస్తే నన్ను ఏం చేయమంటారు? ఇక మాకు 24 గంటలు 24 hours తినే పనేనా? ఏం చేద్దాం అలా అనిపించుకోవాల్సి వస్తుంది. ఇది తగ్గాలండి అంత బాగుంది కానీ సార్ మీరు కొంచెం ఇది తగ్గాలండి అంటే ఇది ఏం కాదు. ఇది అలాగే ఈ అనేక విషయాల్లో, సేవ విషయాల్లో, వ్యాధుల విషయాల్లో ఇవన్నీ కూడా ఇలాగ తయారైనవి. అంతేగాని కడుపు దేవుడు కాదు. చాలామంది అయితే గడిపే దేవుడు. నా దేవుడు ఉన్నాడో నాకు తెలియదు కానీ, నాకు తెలియదు కానీ నా కడుపు నిండా తింటే చాలు. అందుకని రాయబడింది, నా కడుపే వాళ్ళకి దేవుడు, వారి నాశనమే వాళ్ళ అంతం. తింటారు చేస్తారు, నాశనంలోకి వెళ్ళిపోతారు. ప్రియులరా, ఈ విషయాలన్నీ ప్రోబిటలుగా మనం జాగ్రత్తగా ఉండాలి. తిన్న మాత్రానే కాదు కడుపు వచ్చేది, నానా రకాలుగా వస్తుంది. ఇది వాపు, ఇదేమో పెద్ద బలుపు కాదు, వాపు. నానా రకాలుగా వీటిని భరించలేక వచ్చేటువంటి వ్యాధి బాధల వల్ల వచ్చేటువంటి కొన్ని. అంతేగాని కడిపే దేవుడుగా తినటం, ఇక త్రాగటం, సుగించడం దాని కొరకు దేవుడు మనం ఉంచలా. ఫిలిప్పీలో సంఘానికి రాస్తున్నాడు పౌలు, నాశనం వారి అంతం, వారి కడిపే. చదవమ్మా, వారి దేవుడు చదవండి. తాము సిగ్గుపడవలసిన ఆ సంగతులందరూ అసహ్యపడుతున్నారు. చదవమ్మా, భూ సంబంధమైన వాటి మనస్సు. ఇప్పుడు చెప్పారు అసలు సంగతి. సిగ్గుపడవలసిన విషయాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పండి, అసహ్యపడుతున్నారు. భూ సంబంధమైన విషయముల యందు వారు ఏముంచారు? అది భూ సంబంధమైన, శరీర సంబంధమైన త్రిని త్రాగే వాటి మీద మనస్సు నుంచిన వాడు ఎవడు ఆస్వాదించబడ్డాడు. ఈ విషయాలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 20వ వచనం చక్కగా చెప్తున్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. చదవమ్మా, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుందంటే చెప్పండి, పవర్. అసలు మన స్థిర గృహం, మనకు శాశ్వత నివాసం, మన హక్కు, మన పౌరస్థితి ఇహమందు కాదు, పరమందున్నది. దాని మీద మనసు పెట్టి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టగా తలలు పైకెత్తి అబ్రహాము ఎదురు చూస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం ఎంతో సాగిపోవలసిన వారం. కొలొస్సీ 3 ఈ మొదటి 3 వచనాల్లో, ఫిలిప్పీ 3:19-20 వచనాల్లో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. 3వది రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయం 21వ వచనం దయచేసి చూడండి. రోమపత్రిక 3:21 చదవమ్మా. 3వది భాగాన్ని చదువుకుంటున్నాం. అప్పటి క్రియల వలన
మీకు ఏ ఫలం కలిగిను? పౌలు అంటున్నాడు రోమాలన్న సంఘంతో, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను. చదవమ్మా. వాటిని గురించి మీరు ఇప్పుడేమో సిగ్గుపడుచున్నారు కారా? మీరు ఇప్పుడేమో సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము చెప్పండి. ఎప్పుడు క్రియలు? ఎప్పుడు క్రియలు? అప్పటి క్రియలు అంటే పాపంలో ఉన్నప్పుడు చేసిన క్రియలు. అప్పటి క్రియలు అంటే శరీర సంబంధమైన జీవితంలో ఉండి చేసిన క్రియలు. అప్పటి క్రియలు అంటే దేవుడు లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ చేశామే ఆ దౌర్భాగ్యమైన క్రియలు. ఇప్పుడు మనం తలంచుకుంటే నేను అట్ట చేశానా? ఓ ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు ఆ బతుకు, నేను అలాగ చేశానని పౌలు అంటాడు. అప్పటి క్రియలు ఇప్పుడు చూసుకుంటే మీకు సిగ్గు కలగటం లేదా? ఇక అప్పటి క్రియలు ఇప్పుడు కూడా కలిగి ఉంటే సిగ్గుపడి పశ్చాత్తాపడి వాటి అంత మరణం. ఆనాడు ప్రభువు లేకుండా చేసాం ఆ దౌర్భాగ్యమైన అనుభవాలన్నీ. మళ్ళీ ఇప్పుడు మెదులాడుతుంటే, ఇప్పుడు కనబడుతుంటే, ఇప్పుడు తను వేసుకొని ఉంటే, ఇక్కడ మనలోని బ్రతుకుతుంటే అవి చంపుకోవడానికి చేత కాకపోతే, దాని నుండి వేరు కాకపోతే ఆ అంతం వస్తుందేమో, ఆ నష్టం వస్తుందేమో. మనం జాగ్రత్త పడాలి. మూడవదిగా రోమా 6:21 ఈ మాటకి జ్ఞాపకం చేయబడుతుంది. అప్పుడు క్రియల వల్ల మీకు ఏం ఫలం కలిగను? ఏమన్నా కలిగిందా? కలిగితే ఏం ఫలం కలిగి ఉంటుంది చెప్పండి. పాపమునకు వచ్చు జీతము ఆ ఫలమే. ఇప్పుడైతే ఎన్ని ఫలాలు కలిగి ఉన్నామో. మీ విశ్వాస చెప్పండి, నేను చెప్తుంటే మీరు చెప్పండి. మీ విశ్వాస ఫలం చెప్పండి. ఆత్మరక్షణ. గలతీ 5:22 ఆత్మ ఫలములేమనగా, ఎఫెసీలో చూస్తాం నీతి ఫలములు, వెలుగు ఫలములు, ప్రవర్తన ఫలములు. ఎన్ని ఫలములు ప్రియులరా! ఆనాటి ఫలం ఎంత నాశనమో ఈనాడు యేసుక్రీస్తు వారిలో ఎన్ని ఆత్మీయమైన ఫలభరితమైన జీవితంలోకి తెచ్చాడో సులభతి వలె. దాన్ని బట్టి ప్రభు స్తుతిస్తూ ఫలాలు కాపాడుకునే వారంగా, ఫలములు కలిగిన వారంగా ప్రభు అగలదించే వారికి ఉండాలనేది ప్రభు మనకి జ్ఞాపం చేస్తున్నాడు. సామెతలు 15:24 సొలొమోను సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చదవండి. సామెతలు 15:24 చదవండి దయచేసి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలెని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ఎప్పుడు కూడా బుద్ధిమంతులంగా మన యాత్రా జీవితంలో చెప్పండి, పాతాళమునకు పో మార్గమును తప్పించుకొని ఏ మార్గానికి వెళ్ళాలి చెప్పండి? పరమున ఉన్నటువంటి జీవ మార్గమును గుర్తించి వెంబడించాలి. ఆదికాండం 1:8 ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనం. దయచేసి పరమునకు పో మార్గం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అదే పరలోకం, అదే పరలోకం. ఆదికాండం 1:8 దేవుడు ఆకాశమని పేరు పెట్టెనే. అదే దేవుని నివాస స్థలం, పరదేశు, పరలోకం, ప్రభుండే స్థలం. కాబట్టి సామెతల గ్రంథం 15:24లో బుద్ధిమంతులంగా పాతాళమును తప్పించుకుంటూ ప్రతి విషయంలో మనం పరమునకు వెళ్ళే మార్గాన్ని వెతుకుచు ప్రియులరా ఆ మార్గములో యందు మనం నడుచుకోవాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. హెబ్రీ గ్రంథకర్త దయచేసి యాత్రికులమైన మన జ్ఞాపకం చేయబడుతుంది వాక్యం. హెబ్రీ పత్రిక 12:1-2 చదవమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన ఆవరించున్నందున ప్రియులరా మన ధైర్యం అది మధ్యాహ్న కాలంలో పౌలు అంటున్నాడు విశ్వాసులకు పట్టి ఇది హెబ్రీ పత్రిక. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం ఎలాగున్నారు చెప్పండి? ఆకాశం వలె, మొదటి ఆకాశం వలె, మేఘం వలె మన ఆవరించున్నారు. బిడ్డా నువ్వు ఒంటరి దానివి కావని హస్త నిక్షేపణ ప్రార్థన చేసేటువంటి వారికి ఉన్నాం. కాబట్టి మనం ఒంటరి వారిము కాము. మన కొరకు మేఘం వలె ఆవరించినటువంటి గొప్ప సమూహములు, పరిశుద్ధులు, కోట్ల కొలది మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నటువంటి ప్రభు బిడ్డలు మన కొరకు మేఘం వలె ఆవరించున్నారు. మనం ఏం చేయాలి చదవండి. మనము కూడా ప్రతి భారమును
సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కత్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు పందెంలో భ్రష్టుల్ని చేస్తాయి, ఓడిస్తాయి, చేతగాని వారినిగా చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పందెంలో ఒక్క మాట ఇష్టానుసారంగా మాట్లాడేవంటే నీ కథ అయిపోయింది. నీ యాత్ర జీవితంలో మాటల ద్వారా దోషం తెచ్చుకుంటున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీని సరైన విధానంలో చూడకుండా వ్యామోహం చూపుతూ చూస్తేనే చాలు పాపం చేసిన వాడవే. అదే సమయంలో సులువుగా చిక్కులు పెడతాయి ఈ పాపాలే ఇవి. మరణకరమైన పాపం చేయంగానే మాటలు, తలంపులు, క్రియలు, ఆలోచనలు, ప్రవర్తనలో తప్పిపోయేవారు. జాగ్రత్త అంటున్నాడు ఇక్కడ. మన ఎదుట ఉంచబడిన పందెంలో చెప్పండి, మనం ఎలా పరిగెత్తాలి? యేసుప్రభువు ఎలా పరిగెత్తాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై చెప్పండి, అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి 4వ వచనంలో తిరస్కారం అంతయు ఓర్చుకున్నాడు. చెప్పాలా మాట కూడా. 4వ వచనంలో తనకు వ్యతిరేకంగా పాపాత్ములు చేసిన తిరస్కారం అంతయు 3వ వచనమా 3, 4 అక్కడే చెప్పండి. 3వ వచనం చాలండి. యేసుప్రభువు యాత్రా జీవితంలో ఆయన తండ్రితో చేరేటువంటి మార్గాల్లో ఆయన ఏం చేశాడు చెప్పండి? అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, తిరస్కారం అంతయు ఊరికిలే పరలోకం. వీటికి ఇష్టపడం మనం. నన్ను అంటారా నాకే ఈ శ్రమ అంటే ఇంకెవరికన్నా రమ్మని నాకేనా, నేనే కానీ ఇచ్చానా, నా బిడ్డలేనా, నా కుటుంబమేనా? ఇదేందబ్బా అంత ఇంత భక్తిగా ఉంటే భక్తిలో లోభం ఉండే లేక నిన్ను ప్రేమించి అనుమతిస్తాడు దేవుడు. బిడ్డ ధైర్యంగా ఉండు. లోభం ఉండే కాదు. ఎందుకు ఆలోచిస్తావు అట్లా? ఒకవేళ ఆలోచించి అది కూడా అయినా సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారు హింస తప్పదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి బాధ అనుభవించాల్సిందే. యోగు లాంటి పరిశోధనలు నేను తీసుకొస్తున్నాడేమో. ప్రార్థన చేసుకో, ధైర్యంగా ఉండు, నిలకడగుండు. ప్రభు మహిమ తీసుకురా. యోగు వలే యోగు భార్యకు శోధకురాలు, స్నేహితులకు గాలి మాటలు మొట్టుగట్టిన వారు నెమ్మది లేకుండా చేస్తున్నారు. చెల్లించాడా? కదిలేడా? ఏమన్నా తమికాడా? అక్కడ తప్పించుకున్నాడా? కొన్నిసార్లు పరిశోధనలు ప్రభు పరీక్షలోను, రెండవది మన విధేయతను బట్టి కూడా ఇలాంటివన్నీ వస్తాయి. యేసు ప్రభువారికి దేవుడే అనుమతించాడు అవమానం. దావీదు కుమారుడు రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించలేవా అన్నాడు ఒకడు. ఎవడు వాడెవడు? కరెక్టే చెప్పాలి. అంటేనే ఎడవ వైపున ఉన్న దొంగ సిలువ వైపు సిలువ పైన ఉంది. గుడి పక్కన ఉన్నాడా, ఎడం పక్కన ఉన్నాడా? ఏమంటున్నాడు? నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, నిన్ను రక్షించుకోలేవా? మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నీతో సిలువ వేయబడ్డా దొంగలు. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన ఏ లోభం లేదు. అంతేకాదు యూదులు రాజా శుభం అంటున్నారు, వెంట్రుకలు పెడుతున్నారు, ఉమ్మి వస్తున్నారు, అవమానపరుస్తున్నారు, గుద్దుతున్నారు. నేను గుద్దిందెవరో చెప్పమంటున్నారు. సర్వశక్తి గల దేవునికి నీ కొరకు నా కొరకు ఎంత అనుభవించాడు. ఇవి సిలువ అంటే శ్రమ, తల్లడిల్లి పరిస్థితి, సహించలేని శ్రమలు మన కొరకు సిలువలో ప్రభు అనుభవించాడు. వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా, విరోధం అంతా, తిరస్కారం అంతా, ప్రతికూలత అంతా, నెమ్మది లేకుండా చేయబడిన పరిస్థితులంతా యూదుల చేత ఆయన ఓర్చుకున్నాడు. ప్రియులారా, సహనం, నిర్లక్ష్యం, సహనం, ఓర్చుకొనుట, ఇవి లేకుండా తండ్రి వద్దకు వెళ్ళలేం. మనం చాలాసార్లు భయపడుతుంటాం. ఇవన్నీ నాకెందుకని పందెంలో ఓపికతో ఇట్టి వాటిని జయిస్తూ మన యాత్రా జీవితంలో పరమనుకు వెళ్ళే మార్గంను వెతికి ప్రభు ఉండే స్థలానికి మనం ప్రయాణికులు ఉండాలి. భూమి మీద కూడా ఎబ్రీ 6:7 ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం అండి, చదవండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి
ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పంటలను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. కాబట్టి భూమి మీద ఉన్న మనం ఈ దేహంలో కూడా ఏం చేయాలి అంటే, ప్రియులరా, భూమి తడపబడి సేద్యము చేయబడిన యజమానికి అనుకూలమైన పంటలు పండి ఆ యజమాన్యుల సంతోషపరుస్తుందో, ఈ భూమి మీద దేహంలో జీవిస్తున్న ఆయన వారమైన మనం అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ దావీదు వలె దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని హృదయానుసారులమై మన పనిలో, పరిచర్యలో, కార్యముల్లో, సేవలో ఆయనకు అనుకూలంగా జీవిస్తూ ఫలభరితమైన జీవితంలో జీవిస్తూ ప్రియులారా ఆ యజమాని సంతోషపెట్టే జీవితం నీవు నేను కలిగి ఉండాలని ఏప్రిల్ 6:7 ప్రభు మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రతికూలంగా జీవిస్తున్నామో మనం జ్ఞాపం చేసుకుందాం. ద్రాక్షావల్లిని నేను, చెప్పండి, తీగల మీరు నాలో నిలిచి ఫలించండి. ఫలింపని ప్రతి తీగ, పనికిరాని తీగ ఏమవుతుంది? తీసివేయబడుద్ది. ఎందుకయ్యా అంటే ఫలించని తీగ. ఇప్పుడు చెప్తా ఉండండి, అది మరిక్కులు ఫలించాలి, అది ఆయన ఇష్టం. కాబట్టి మన జీవితంలో ఆయనలో ఉండి మనం ఫలించాలి, ఆయనలో ఉండి మనం ఫలించాలి, ఆయనకు అనుకూలంగా ఫలించాలి, ఆయన మహిమ కొరకై ఫలించాలి, జీవించాలి, ఆయన మహిమపరచాలి. ఆయన దగ్గర వెళ్ళకముందు యాత్రా జీవితంలో అవమానం, సిలువ, తిరస్కారం సహిస్తూ భరిస్తూ సులువుగా చిక్కులు పెట్టి పాపాలను తప్పించబడుతూ మేఘం లాంటి ఆవరించిన పరిశుద్ధులను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ విజ్ఞాపన చేస్తున్న ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఆయన మనకు ఉన్నాడు, సరిపోయినవాడు, ప్రధాన యాజకుడు, మానక మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడు, ఆయన మనకు ఉన్నాడనే ధైర్యంతో మేఘములే ఆవరించిన పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నటువంటి ధైర్యంతో సులువుగా చిక్కులు పెట్టి పాపాలను విడుదల మన జీవితాల్లో ఆ అవమానం, సిలువ, తిరస్కారమును ఓర్చుకుంటూ ఈ భూమి మీద అనుకూలమైన పనులు ఫలిస్తూ అనుకూలమైన జీవితం జీవిస్తూ పరమునకు వెళ్ళు మార్గమున ప్రియులరా చిత్తంలో మనం సాగిపోవలసిన వారం. ఆయనలో ఉండి ఏం కావాలి మనం, చెప్పండి, ఫలించాలి. ఫలించడమే కాదండి, పౌలు ఒక మాట అన్నాడు, 1 కొరింథీ 3:9, మేము దేవుని జతపని వారం, మీరు వ్యవసాయమును. పౌలు ఏమన్నాడండి? మేము దేవుని, చెప్పండి ఆ మాట, మేము దేవునితో కలిసి పనిచేయాలి. శ్వాసి దేవునితో కలిసి పనిచేయటం అంటే దేవుడే దిగిరాడు. దేవుని దాసులు ఉన్నారు, దేవుని రక్తం ఇచ్చి కొనబడిన పరిశుద్ధులు ఉన్నారు. వారితో కలిసి ఉంటున్నావా? వారి పరిచర్యలో నువ్వు పాల్పొంపులు పొందుతున్నావా? వారితో శ్రమ అనుభవిస్తున్నావా? వారితో కష్టం అనుభవిస్తున్నావా? కూర్చొని నెల్లటం కాదు, ఈ అనుభవం నీకెంతైనా అవసరం. కష్టాన్ని ఊర్చుకోకుండా సుఖాన్ని, సౌఖ్యాన్ని కోరుకొని ఏదో రావటం పోవటంలో పరలోకం పోతామని ఆశపడి జీవిస్తున్నావు. నీ జీవితంలో పరలోకానికి పోతే పోతావేమో కానీ నీకు ఏ బహుమానం ఉండదు ఆ దినాల్లో. యేసుక్రీస్తునందు మన ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి కార్యాభివృద్ధి అందు ఎలాగ ఉండాలండి? కదలిన స్థిరులను కదలని వారినిగా ఉండాలి. మనం మోషే లాంటి తీర్మానం, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుడే నాకు మేలు. ఒకవైపు సంఘం స్వార్థ ప్రకటిస్తుంటే, ఒకవైపు దేవుని మందిరంలో కూడికలు జరుగుతుంటే, ఎక్కడున్న విశ్వాసి, ఆరాధిస్తున్న విశ్వాసి, ప్రభువులో పాల్పొందుతున్న విశ్వాసి, ఎక్కడున్నావు నువ్వు? సంఘమునకు వేరే జీవిస్తున్నావు. సంఘంలో నీకు పాల్పొంపులు లేవు, ఐక్యత లేదు, సమాధానం లేదు. ఎలా నీకు బహుమానం ఉంటుంది? పౌలు లాంటి అనుభవంలోనికి రా. మేము దేవుని చదువుకుని వారు. మీరెవరు? వ్యవసాయం. మేము మీకు వ్యవసాయం చేస్తున్నాం. ఎప్పుడు వ్యవసాయం చేయించుకోవటమేనా? చేసే అనుభవంలో నీకు రావా? దేవుని పనిలో పరిచయం నీకు పాలు పంపులు లేవా? నువ్వు ఎలా విశ్వాసివి? ఎలా మాదిరిగా విశ్వాసివి? నేను చూసి ఏమి నేర్చుకుంటారు? ఎవరు బలపడతారు? ఈ మధ్యాహ్నం పరీక్షించుకోకసారి. ఉందా నీకు దేవుని పనిలో? ఉందా దేవుని సేవలో? ఉందా స్వార్థలో నీకు ఐక్యత? పాలు పంపులు ఉన్నాయా? చెప్పగలుగుతావా? నిర్లక్ష్యంతో దేవుని పనిని, దేవుని పరిచయంలో పాలు పంపులు కూడా సాకులు చెప్పుకుంటూ సోమరులమై నిష్ఫలం అవుతున్నాం, తప్పించుకుంటున్నాం. ఒక దినం వస్తుంది,
సిగ్గుతో తల వంచుకోవాలి. అగ్నిలోండి తీయబడినట్టు రక్షణ ఉంటుంది కానీ నీకు ఇక ఏ బహుమానమో ఉండదు. కిరీటములో ఓయమ్మ ఈయన చూసి వచ్చాడే కాకలేస్తున్నాడు అంటారా? ఓయమ్మ నిజంగా అది పోయించినట్టుంది నిన్న అంటారు కదా. ఖచ్చితంగా వెళ్ళి వచ్చినట్టు అంతే. వాక్యమే మనకు ఆధారం. మనం ప్రయాసపడే కొలది దేవుని బహుమానాలు మనకున్నాయి. నేను ఎంతటితో ముగిస్తున్నానండి, నేను ఎంతటితో ముగిస్తున్నాను. ఫలించాలి. ఫలభరితమైన జీవితం లేకపోతే మన జీవితాల్లో ఎంతో నష్టం అనేది మనం గుర్తించుదాం. కాబట్టి పైనుండ జలములు, క్రిందుండ జలములు, విశాలమైన స్థలం, పైన ఆకాశం, పౌలు అన్నట్లు అదే మూడవ ఆకాశం, ప్రభు ఉండే స్థలం. మనం అక్కడ ప్రభుత్వం కూడా ఉండాలి. మన జీవితాల్లో అనుకూలంగా జీవిద్దాం. పరములకు వెళ్ళే మార్గాన్ని వెతుకుదాం. ఫలభరితంగా జీవిద్దాం. చతపని వారికి ఉందాం. ఫలించేటి వారిగా ఉందాం. ప్రియులరా, ఈ మధ్యాహ్నం ప్రభు మన జ్ఞాపకం చేసిన దూరస్తులను మన సమీపస్తులు చేశాడు, బ్రతికించాడు, పరలోకంలో కూర్చుండబెట్టాడు. మన జీవం అక్కడ దాచబడి ఉంది. ప్రియులరా, పైన వాటిని వెతకాలి. మన పౌరస్థితి పరముంది. విషయాలెన్నో ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. మన యాత్రా జీవితంలో మనం పరీక్షించుకుంటూ ఎలాగ సాగిపోతున్నామో నేను కానీ నీవు కానీ పరీక్షించుకుందాం. పౌరులే చెప్పగలుగుతున్నామా మేము దేవుని జత పనివారమని? పనిలో భాగం ఉండదు, పనిలో ఐక్యత ఉండదు, పనిలో పాలివారం ఉండం. ఏదో ఇంకేదో చెప్పుకుంటూ తిరుగుతుంటాం. పరిచర్య ఉండదు, సువార్త ఉండదు, సంఘంలో ఉండవు. ఆటంకాలు పెట్టుకుంటావు, అభ్యంతరాలు పెట్టుకుంటావు, పరిచర్యను పోగొట్టుకుంటావు, ఇంకేదో ఏదో మాట్లాడుతుంటావు. అవసరమైంది చెయ్యి. ఉత్తమమైన దాంట్లో నిలిచి ఉండు. ప్రభు వస్తే నీకు గొప్ప బహుమానం ఉంది. అట్లు ప్రభు మనలను సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం.